దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైన సమయము, ఆయన కొరకు ఏర్పాటు చేయబడ్డ సమయము. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరాధన అంతట్లో, మరి 3 గంటల ఆరాధన అంతట్లో కూడా చాలా ప్రాముఖ్యమైన సమయము. మరి దేవుడు మనకిచ్చినాడు, అందుని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. దేవుడు నామానికి మహిమ కలుగను గాక. మరి ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో దేవుడు తోడుగా ఉండి మరి తాను మనకు నేర్పించుకున్న ప్రతి మాటను నేర్పించున్నారు. ఏ బిడ్డ అయితే దేవుని కొరకు ఆయన సన్నిధిలో ఉండాలని ఆశపడి వచ్చినారో ఆ బిడ్డందరితో మరి ఇప్పటి వరకు దేవుడు మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాం. మరి వాక్యధ్యానంలోకి మనం వెళ్దాం. మరి ఈరోజు మరి సంఘమునకు మరొక కుటుంబాన్ని మరి ఒక పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. మరి ఆ కుటుంబం గురించిన అధ్యయనము ఈరోజు అందరం చేద్దాం. చాలా సుపరిచితమైన వారి గురించి మాట్లాడుతున్నాను. మరి గడిచిన వారాల్లో చూస్తుంటే అందరు సుపరిచితులనే మళ్ళీ పరిచయం చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. మరి దేవుని అడుగుతున్నాను నేను ఈ దినమున ఉదయకాల జామున ప్రార్థించుకుంటున్నప్పుడు, మరి ఈ సమయం కూడా తెలిసిందే నేర్చుకుంటున్నాము, ఇంకేమన్నా ఉందా అంటే తెలిసిన దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే మనకు తెలిసిన దాంట్లో ఎంతలో ఉన్నామో మనకు తెలుస్తుంది. రైట్? సో కాబట్టి చాలా విషయాల్లో ఆలోచన చేస్తుంటే సంఘము తన తెలిసిన విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంది, తనకు తెలుసు అనుకుంటున్న విషయాల్లో ఎంతవరకు వాటిని పాటిస్తున్నది సంఘము అనేదాన్ని ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఫర్ అస్ యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ ఫ్యామిలీ అండ్ యాజ్ అ చర్చ్. ఇట్ విల్ బి ఏ ఛాలెంజింగ్. లెట్స్ వెయిట్ ఫర్ దెమ్. నేర్చుకుందాం. మరి అపోస్తల కార్యాలు, అగైన్ టర్న్ యువర్ బైబుల్స్ టు ద బుక్ ఆఫ్ అపోస్టల్స్, రైట్? ద యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్, అపోస్తల కార్యాల్లో 18వ అధ్యాయం. మరి గడిచిన 3 వారాల నుండి అపోస్తల కార్యాలు చదువుకుంటున్నాం. అవునా? ఎంజాయింగ్? ఆర్ యు ఎంజాయింగ్? చెప్తున్నారా? తెలీదు మాకు అంటున్నారా? అవునా? రైట్. అపోస్తల కార్యాలు నేర్చుకుంటున్నాం. కొద్దిగా క్రమంగా వస్తున్నాం. ఐ విల్ ట్రై టు లింక్ ఫ్యూ సబ్జెక్ట్స్. ఓకేనా? నేర్చుకున్న విషయాలను లింక్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి అపోస్తల కార్యాల్లో నుండి మరి 18వ అధ్యాయము మొదట 2 వచనాలు చదువుకుందాం. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమ విడిచి వెళ్ళిపోవలనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు చాలమ్మా. ఇక్కడ ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? అకుల ప్రిస్కిల్లా అనే దంపతుల గురించి నేర్చుకుంటున్నాం. వీళ్ళ గురించి తెలియని వారు ఉన్నారు ఎవరన్నా? క్రైస్తవ సమాజంలో తెలియని వారు ఉన్నారు ఎవరన్నా? ఫస్ట్ టైం ఎవరు వింటున్నా వెళ్ళిపోయారు చెప్పండి, పర్లేదు. ఎవరు లేరు. దెన్ దిస్ సో మచ్ టు లర్న్. దెన్ ఎంతో నేర్చుకునేది ఇంకా ఎక్కువ ఉందన్నట్టుంది ఇవాళ. రైట్? అకుల ప్రిస్కిల్లా యొక్క జీవన ప్రయాణము గురించిన విషయాన్ని మనం నేర్చుకుందాం. అండ్ దట్ విల్ ఛాలెంజ్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాలను అవి ఛాలెంజ్ చేస్తాయి. వాళ్ళ జీవన విధానము ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తుంది. ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తారు. వాళ్ళు ఎన్నో పాఠాలు నేర్పిస్తారు. మనము ఈ వాక్య భాగం అయిపోయిన తర్వాత మనము ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకుందాం, అంతర్మదనం చేసుకుందాం. ఒకసారి అంతర్గతంగా మన ఆత్మలోకి తొంగి చూసి మన జీవితము ఏ విధంగా ఉంది, ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఎక్కడ ఉన్నాం మనము, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి మనము అనేది మనకు నేర్చుకుందాం. మరి వాక్యం అయిపోయేంతలోపు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్? అకుల ప్రిస్కిల్లా గురించి మనం అధ్యయనం చేస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళ ఇంట్రొడక్షన్ ఎక్కడ జరిగిందంటే అపోస్తల కార్యంలోని ఈ 18వ అధ్యాయంలోని వారి యొక్క పరిచయం మనకు కనబడుతుంది. ఈ పరిచయము ఏం నేర్పిస్తుంది అంటే అపోస్తల పౌలు గారు వీరిని ఎక్కడ కలుసుకున్నారు? కొరింథీలో కలుసుకున్నారు.
కొరింథ కలుసుకున్నారు. గడిచిన కాలంలో మనం నేర్చుకున్నప్పుడు మనము 8వ అధ్యాయాన్ని మొదటగా ధ్యానించాం. అవునా? 8వ అధ్యాయం నేర్చుకున్నప్పుడు 8వ అధ్యాయంలో ఫిలిప్పును గురించిన విషయాలు నేర్చుకున్నప్పుడు మరి ఆ ఫిలిప్పు మరి ఏ విధంగా 8వ అధ్యాయంలో మరి ఏ విధంగా గొప్ప సువార్థికుడిగా తను మరి అవతరింపబడ్డాడు అన్నది విషయాన్ని మనం నేర్చుకున్నాము. అయితే మరి అపోస్తల కార్యంలోని 5వ అధ్యాయంలో సంఘానికి గొప్ప సమస్య వచ్చినప్పుడు అనేక మంది ఎన్నో ప్రాంతాలకు చెదిరిపోయారు. తెలిసిన సంగతి కదా. ఎన్నో ప్రాంతాలకు వారు చెదిరిపోయారు. అనేక మంది యూదులు రకరకాల ప్రాంతాలకు చెదిరిపోయారు. ఎందుకంటే సంఘములో సమస్య వచ్చింది. రోమీల ద్వారా ఎన్నో సమస్యలు వారికి రావడం వల్ల ఎంతోమంది వాళ్ళు పారిపోయారు. నేర్చుకున్నాం. పారిపోయిన వాళ్ళలో అనేక మంది చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నివాసం ఉంటున్నారు. ఆ నివాసం ఉంటున్న వారి దగ్గరికి వెళ్ళిన ఆ ప్రయాసలు వెళ్ళిన వ్యక్తే ఫిలిప్పు. ఆ విధంగా సమరయ ప్రాంతం అంతా కూడా సువార్త ప్రకటింపబడింది. యూదయలో అప్పటికే అపోస్తుల చేత సువార్త ప్రకటింప జరుగుతుంది. సమరయలో సువార్త ప్రకటింప జరిగింది. తర్వాత 9వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమవుతుందంటే గొప్ప మార్పు వస్తుంది. గొప్ప మార్పు ఏంటంటే ఈ యూదుల చేత లేదా యేసుక్రీస్తు ప్రభువారినమైన క్రైస్తవులపైన గొప్పగా హింస చేసిన సౌలు అనే ఆ వ్యక్తి దేవుడు దమస్కు మార్గం వెళ్తున్నప్పుడు తనను దర్శించి తనకు సాధనంగా ఉండాలని తనను ఏర్పాటు చేసుకున్నప్పుడు తాను ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టి సంఘాన్ని హింసించి ఆ పౌలు ఆయన క్రీస్తును ప్రకటించడం ప్రారంభించాడు. అవునా? ఇది మనకు తెలిసిన సంగతి. ఇది మనకు 9వ అధ్యాయంలో కనపడుతుంది. దేవుడు ఏ విధంగా తనను దర్శించాడో కనపడుతుంది. రైట్? తాను దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం పౌలుకి ఏంటంటే కేవలము అపోస్తులు గడిచిన వారు నేర్చుకున్నప్పుడు మనము కొర్నేలియస్ జీవితం నేర్చుకున్నాం. పేతురు గురించిన కొన్ని లెసన్స్ నేర్చుకున్నప్పుడు ఏం నేర్చుకున్నామంటే పేతురు మరి మిగతా అపోస్తులు అందరూ కూడా ఎటువంటి ఆలోచన ధోరణిలో ఉన్నవారంటే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు కేవలం యూదులకు మాత్రమే దేవుడిగా వచ్చారు, మమ్మల్ని మాత్రమే రక్షించడానికి వచ్చారన్న ఆలోచనలో ఉంటున్నప్పుడు కొర్నేలి దగ్గరికి ప్రభువారు ఆయనని పంపించినప్పుడు అక్కడ తను నేర్చుకున్నాడు దేవుడు పక్షపాతి కాదు. ప్రపంచంలో ఏ నరుడైనా తన సృష్టికర్తను కనుక వెతకడం ప్రారంభిస్తే ఆ ప్రారంభించినప్పుడు వాళ్ళు కనుగొనే వారికి తను వెతికే వారికి తాను కనపరుచుకునే దేవుడు మన దేవుడు. కాబట్టి కొర్నేలి తన సృష్టికర్తను వెతుకుతున్నప్పుడు ఆ సృష్టికర్త పేతురును పంపించి తన యొక్క సువార్తను కొర్నేలికి విషదపరిచినప్పుడు కొర్నేలి తన కుటుంబం తన బంధుమిత్రులందరిపైన కూడా గొప్ప ఆత్మ కుమ్మరింపబడింది. అప్పుడు పేతురు తనతో పాటు ఉన్న మిగతా యూదులందరూ ఒక విషయాన్ని నేర్చుకున్నారు. ఆ విషయం ఏంటంటే దేవుడు యూదులకు మాత్రమే దేవుడు కాదు, ప్రపంచంలో ఉన్న అందరికీ దేవుడే. అంటే యూదేతరులకు కూడా దేవుడు. యూదేతరులకు మధ్యలో ఉన్న గోడ ఏంటంటే ధర్మశాస్త్రం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం మనం చూస్తాం. యూదులకు అన్ని జనులకు లేదా యూదేతరులకు ఉన్న గ్యాప్ మధ్యలో డివైడింగ్ ఏంటంటే ధర్మశాస్త్రమును వారి ఫాలో అయ్యే వారందరూ యూదులు, ధర్మశాస్త్రము తెలియని వారు, ధర్మశాస్త్రము లేని వారందరూ కూడా అన్ని జనులుగా మన బైబిల్ మనకు చూపిస్తుంది. అయితే ఈ ధర్మశాస్త్రమున గోడను యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో కొట్టివేసి ఉభయులను ఒక్కటిగా చేశారు. అంటే ఆ ఉభయులు ఆనాడు ధర్మశాస్త్రం ఉన్నవారు కానీ ప్రపంచమంతా ధర్మశాస్త్రము తెలియని వారు లేనివారు కానీ అందరూ ఒక్కటవ్వడానికి ఒకే లైన్ ఒకే గీత ఏం పెట్టారంటే యేసుక్రీస్తు ప్రభువారి పైన విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు కూడా క్రైస్తవుడే. యూదులు కానక్కర్లేదు, యూదులు పాటించవలసిన పారంపర్య ఆచారాలు పాటించవలసిన అవసరం లేదు. ధర్మశాస్త్రాన్ని యొక్క ప్రిన్సిపల్స్ని రిటైన్ చేస్తూ ఆచార సంబంధమైన ప్రతి ఒక్క ఆచారాన్ని కొట్టివేసి ఉభయులను ఒక్కటి చేసినట్టుగా మనము చూస్తాం, కొట్టివేయబడినట్టుగా మనము చూస్తాం. అప్పుడు ఒక జనాంగం మన ముందర కనపడుతుంది. ఆ జనాంగం ఎవరంటే అన్యజనులు.
అన్యజనులు అనే జనాంగము. యూదులు అన్యజనులతో సాంగత్యము చేయరు. పేతురు చెప్తాడా మాటను? పేతురు చెప్తాడా? కొర్నేలు దగ్గరికి వెళ్ళినప్పుడు యూదులు అన్యజనులతో సాంగత్యము చెయ్యరు అని చెప్పిన, ఫ్రెండ్షిప్ చేయరు అని చెబుతున్నప్పుడు, మరి ఇక్కడ చూస్తే ఏమైందంటే యూదులు అన్యజనులు కలిసిపోయినట్టుగా కనపడుతుంది. అనాది ప్రణాళిక ఏంటంటే దేవుడు సృష్టిని కలగజేసి సృష్టిలో ఉన్న సమస్తమైన మానవాళ్ళన్నిటినీ కూడా ఒక్క దాటిలో తీసుకురావడానికి మొదటిగా యూదుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా అనేక మందికి తన యొక్క మహిమను చూపించని ఆశపడ్డాడు. కానీ యూదులు ఆ ప్రణాళికలో ఫెయిల్ అయ్యారు. వారికి అహంకారం వచ్చి కేవలం ధర్మశాస్త్రము ఆచార సంబంధమైన కర్మకాండలు చేస్తూ వారు అనుకున్నది ఏంటంటే కేవలం ధర్మశాస్త్రం అంటే వాళ్ళు నైవేద్యంలో అర్పించడము, బళ్ళు అర్పించడము, అపరాధ పరిహార్థ బళ్ళు అర్పించడమే వాళ్ళు యూదుల యొక్క నమ్మకం అని. పండుగలు చేయడం, అమావాస్యలు చేయడం, ఇవన్నీ కూడా చేయడంలోనే దేవుని సంతోషం ఉందని భ్రమపడ్డారు. దేవుని యొక్క ఉద్దేశాలు అర్థం చేసుకోకుండా దేవుని యొక్క అనాది ప్రణాళిక నుండి బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు వాళ్ళ ద్వారా సువార్త ప్రకటింపబడాలనే ఆలోచన మారి దేవుడు తానే నరుడిగా ఈ లోకానికి దిగివచ్చి పరలోక రాజ్య సువార్తను ప్రపంచవ్యాప్తంగా విశ్వాసము ద్వారా ప్రకటింపబడాలని దేవుడే నరరూపధారిగా ఈ లోకంకి వచ్చారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఆయన యందు విశ్వాసము ద్వారా క్రైస్తవులమయ్యాము. రైట్, ఇది బ్యాక్గ్రౌండ్ ఆలోచన చేసుకుంటే ఈ విధంగా యూదులని తర్వాత యూదేతరులు లేదా అన్యజనులుగా మనం చూస్తున్న ఆ ప్రపంచానికి పౌలును దేవుడు ఆయన సువార్థికునిగా పంపించాడు. అర్థమవుతుందా ఎందుకు చెప్పాను ఇదంతా కూడా? పౌలును యూదులకు సువార్త ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, కానీ అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. యూదులకు సువార్త ప్రకటించడానికి దేవుడు పేతురును మిగతా అపోస్తులను ఏర్పాటు చేసుకున్నారు. వారు కేవలం యూదుల మధ్యలోని మాత్రమే సువార్త ప్రకటించారు. ఈ విధంగా అపోస్తులు అంటే పంపబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడి పంపబడిన వారిని అపోస్తులను చెబుతున్నాం. ఈ విధంగా ప్రపంచానికి వెళ్ళి దేవుని యొక్క పరలోక రాజ్య సువార్తను ప్రకటించే బాధ్యతను వారికి అప్పచెప్పారు. అన్యజనులకు ఈ బాధ్యతను నిర్వర్తించే అధికారం లేదా అవకాశము పౌలు తీసుకున్నాడు, పౌలుకు దేవుడు ఇచ్చాడు. ఇష్టంతో చేశాడా అంటే కాదు. ఇంకా నేను సబ్జెక్ట్లోకి వెళ్ళాను, కానీ పౌలుకు ఏమంటారంటే ఇమీడియట్గా తను దేవుడు దర్శించగానే యెరూషలేముకు వచ్చి ఆలయంలో ప్రార్థన చేస్తూ దేవా ఒక పని చేస్తాను, నేను యూదులకు వెళ్ళి సువార్త ప్రకటిస్తాను. ఎందుకంటే వాళ్ళని హింసించిన వాడను కదా నేను, కాబట్టి వాళ్ళ మనిషిని నేను గనక వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే వాళ్ళు ఒప్పుకుంటారంటే దేవుడు సైలెంట్గా ఉంటారు. ఇది నీకు సరైన సమయం కాదు, ప్లీజ్ గో అవుట్ ఆఫ్ జెరూసలేం, వెళ్ళిపో, అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపో అంటే నో, ఎందుకు వెళ్ళాలి అనుకుంటాడు ఆయన. అవునా? అనుకున్నప్పుడు దేవుడు అక్కడ ఒక సమస్య రాగానే ఇమీడియట్గా పారిపోతాడు. దేవుని యొక్క ప్రణాళికలు ఆ విధంగా పౌలు జీవితంలో నెరవేర్చబడతాయి. పౌలు ఈనాడు మనం చూస్తున్న క్రైస్తవము, ఈనాడు మనం చూస్తున్న క్రీస్తును గురించిన విషయాలు ఈరోజు మన దేశాల దాకా రావడానికి ఒక కారణము కూడా ఏంటంటే ఆసియా ఖండంలో అనేక దేశాలకు తీసుకెళ్ళింది పౌలు భక్తుడే. భారతదేశానికి మాత్రము తోమా తీసుకొచ్చాడు. అవునా? తెలిసిన విషయం అది. తోమా భారతదేశానికి 56వ సంవత్సరం క్రీస్తు మరి శకము 56వ సంవత్సరంలో మరి భారతదేశానికి సువార్త వచ్చింది. పౌలు ఆ విధంగా ఆసియా ఖండంలో ఉన్న ప్రాంతాలు అంటే అంత్యోకియా కానీ, తర్వాత ఏథెన్స్, కొరింథు కానీ, గ్రీకు దేశాలు, గ్రీకు ఆసియా, ఈరోజు టర్కీ, మరి తర్వాత మనము ఇస్తాన్బుల్ అని పిలుచుకుంటాం, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా సువార్త ప్రకటించింది పౌలు ద్వారా. రైట్, మనం చూద్దాం. ఈ విధంగా ప్రాంతం నుండి ప్రాంతానికి పౌలు వెళ్తూ 3 సువార్త దండయాత్రలు చేస్తారు. పౌలు భక్తుడు 3 సువార్త దండయాత్రలు చేస్తారు. 2వ సువార్త దండయాత్ర కంప్లీట్ అయిపోయిన తర్వాత 3వది దాదాపుగా చివరిగా చేసిన దండయాత్రలో తాను ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథు అనే ప్రాంతానికి వస్తున్నాడు. ఏథెన్స్ మరియు కొరింథు గురించి అందరం వచ్చిన కూడా ఒక మాట, హిస్టారికల్గా ఒక మాట చెబుతాను. ఏథెన్స్ అనే పట్టణము గ్రీక్ సామ్రాజ్యాధినేత ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్
ఆయన పరిపాలించిన దేశాలలో ప్రథమమైన సిటీ ఏథెన్స్ సిటీ. దాన్ని ఏమంటారంటే ప్రపంచంలోని మొట్టమొదటి డెమోక్రటిక్ దేశం అదే అంటారు. ప్రపంచంలోనే మొట్టమొదటి డెమోక్రటిక్ నేషన్. అంటే మనం స్వయం పరిపాలన అని మన దేశం గురించి ఏ విధంగా చెప్పుకుంటామో, భారతదేశం స్వయం పరిపాలన అంటే వాళ్ళని ఎవరు పరిపాలించాలో వారే నిర్ణయిస్తారు. దానికి ఓటింగ్ సిస్టమ్ అనేది ఉన్నది, రైట్? అది ఉన్నదో ఎగ్జాక్ట్లీ లేదు, తర్వాత చూద్దాం. కానీ ఆ సిస్టమ్ ఏదైతే ఉందో, స్వయం పరిపాలన అన్న డెమోక్రటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో, ప్రపంచంలో మొట్టమొదటిసారి స్థాపించబడిన ప్రాంతము, దేశము ఏథెన్స్. ఏమంటారంటే అదే ఫస్ట్, అదే లాస్ట్ అంటారు. డెమోక్రటిక్ అన్న పేరు మాత్రం ఉంటుంది కానీ డెమోక్రసీ ఉండదు దేశాలని ఆనాడే ప్రూవ్ అయింది. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ డెమోక్రటిక్ నేషన్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఏథెన్స్. అంత గొప్పగా ప్రపంచానికి గొప్ప సంస్కృతి అందించిన ఒక దేశము ఏథెన్స్ దేశం. అన్ని రంగాలలో అనేక దేశాలకు స్ఫూర్తినిచ్చింది. అటువంటి దేశంలోకి వెళ్ళి గొప్పగా అన్య దేవతారాధన చేస్తున్న ప్రాంతంలోకి పౌలు వెళ్ళి దేవుణ్ణి అక్కడ ప్రకటించాడు. యేసు ప్రభు వారిని అక్కడ సువార్త ప్రకటించారు. అట్లా ప్రకటిస్తూ అక్కడ నుండి ఏథెన్స్ నుండి ఆ క్యాంక్రియా అనే ఆ ప్రాంతంలోని, క్యాంక్రియా అనే ప్రాంతం, అక్కడ నుండి ఏథెన్స్, క్యాంక్రియా, తర్వాత కొరింతు అని ఆ బార్డర్లో ఉన్న సముద్రం నది దగ్గర ఉన్న ఆ ప్రాంతం కొరింతు దగ్గరికి వచ్చారు. పౌలు ఆయన వెళ్ళిన ప్రయాణమైన ప్రతి స్థలము దాదాపుగా ఎటువంటి స్థలాలు అంటే సముద్రానికి దగ్గరగా ఉన్న స్థలంలోకి వెళ్ళారు. కొరింథీ గురించిన విషయాలు నేర్చుకుంటే బైబిల్ స్టడీ కోసం ఇంకెక్కువ నేర్చుకుంటారు, రైట్? నేను ఇక్కడికి ఈ కొరింథీ గురించి ఆపేస్తున్నాను. ఈ కొరింథీకి పౌలు తను దండయాత్రల్లో ఏథెన్స్ నుండి కొరింథీకి వచ్చినప్పుడు అక్కడ ఒక యూదా కుటుంబం కనపడింది. ఆ యూదా కుటుంబం పేరే అకుల్లా మరియు ప్రిస్కిల్లా. వీళ్ళు ఎవరు అంటే ఇటలీ దేశంలో ఉన్నవారు. మీరు సరిగ్గా నన్ను చూస్తే ఇటలీ దేశం అంటే కొరింథీ, ఏథెన్స్ గ్రీక్ దేశం విధంగా ఉంటే, దీనికి టువర్డ్స్ అవర్ రైట్ సైడ్లో సముద్రం ఉంటుంది, అడ్రియన్ సీ ఉంటుంది. ఆ అడ్రియన్ సీ దాటగానే రోమ్ దేశం, ఇటలీ దేశం ఉంటుంది. ఈ రెండు దేశాలకు మధ్యలో ఒక సముద్రం మాత్రం ఉంటుంది. సముద్రం అటువైపు ఇటలీ, రోమ్, ఇటువైపు ఏథెన్స్ మరియు గ్రీక్ దేశం మనకు కనబడుతుంది. ఈ విధంగా సముద్రం మాత్రం వాళ్ళకు అడ్డం ఉంది. అక్కడి నుండి ఇక్కడికి ఏ విధంగా వచ్చారంటే వలస వచ్చారు. యూదులు ఎక్కడ ఉండాల్సిన వారు? యెరూషలేములో ఉండాల్సిన వారు. యెరూషలేము కానీ ఆ ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతంలో, యూదయ ప్రాంతం కానీ ఇజ్రాయెల్ ప్రాంతంలో ఎక్కడొక దగ్గర ఉండవలసిన వారు. కానీ వాళ్ళు అసీరియన్స్, మన బాబిలోనియన్స్ వాళ్ళని క్యాప్చర్ చేసుకున్నప్పుడు ప్రపంచమంతా వెళ్ళిపోయారు వాళ్ళు. అట్లా ఇటలీలో అంటే రోమీలు పరిపాలిస్తున్న ప్రాంతాల్లో ఎక్కడైతే యూదులు ఉంటారో ఆ యూదులందరినీ ప్రమాదకరమైన వ్యక్తులు అని వారిని ఆ దేశాల నుండి వెలివేసే సాంప్రదాయం ఆనాడు ఉంది. మన జర్మనీ దేశంలో 2వ ప్రపంచ యుద్ధంలో కూడా జరిగింది అదే. ఆయన హిట్లర్ తన దేశంలో ఉన్న యూదులు మనకు శత్రువులని అందరినీ కూడా చంపేసి లేదా వెలివేసిన సమయం లాగానే ఆనాడు కూడా క్లౌదియ చక్రవర్తి కూడా రోమలో ఉన్న యూదులందరినీ పంపించేశారు. ఆ పంపించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వలసదారులాగా ఎక్కడికి వెళ్ళారు? ఆ సముద్రాన్ని దాటి, రోము నుండి సముద్రాన్ని దాటి వచ్చి కొరింథీ అనే అన్యజనుల ప్రాంతంలో ఉన్నారు. కొరింథీ ప్రాంతంలో గొప్ప ట్రేడ్ బిజినెస్ జరుగుతుంది. ఆనాటి కాలంలో అందరూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ బతికేవారు. వీరు చేసే పని అంటే టెంట్ మేకింగ్ అంటే వీళ్ళు డేరాలు కుట్టేవారు. లెదర్ వర్క్స్ అని కూడా అంటారు. అనదర్ లాంగ్వేజ్ మాడుకుంటే లెదర్ వర్కర్స్ అని కూడా అనొచ్చు. ఈ విధంగా పౌలు కూడా తన వృత్తికి డేరాలు కుట్టేవాడే కాబట్టి అటువంటి వారిని ఆయన కనుగొన్నాడు. ఎందుకు అంటే ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పటికీ తను సంఘాలపైన ఆధారపడడం తనకు ఇష్టం లేకుండా తన సొంత కష్టంతో తను కష్టపడి డబ్బులు చేసుకుని తన జీవనాన్ని తను బతికేవాడు.
అవునా? చాలామంది సువార్థికులు లేదా సంఘాలు నడిపించే వారు కూడా ఇటువంటిలోనే వెళ్తారు. మన సంఘంలో కూడా ఈ ప్రిన్సిపల్ని తీసుకొని మనకు దేవుడు మన ఉద్యోగాలు చేస్తూ సంఘాన్ని నడిపించాలన్న ప్రిన్సిపల్తోనే ఈ మహాదేవుని ఆలయం కూడా ఏర్పాటు చేయబడింది. సో ఈ ప్రిన్సిపల్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే పౌలు తర్వాత అకుల ప్రిస్కిల వాళ్ళు ఫాలో అయిన ఆ జీవన విధానం నుండి నేర్చుకున్న పాఠాలు ఈ సంఘం కూడా మనము అవలంబించడము జరిగింది. వీళ్ళు ఇటలీ నుంచి వచ్చిన వారని చెప్పాను నేను. అక్కడ ఇటలీ నుండి వచ్చిన వారు అయితే అక్కడ ఇటలీలో ఉన్న వాళ్ళు ప్రిస్కిల్లా అన్నమాట చూస్తాం. వీరి గురించి కొత్త నిబంధన గ్రంథంలో 6 సార్లు రాయబడుతుంది. రాసిన ప్రతి దగ్గర దాదాపు అన్నిటి 1-2 చోట్ల పక్క తీసేస్తే కనీసం 3 నుంచి 4 సార్లు వాళ్ళని పౌలు ప్రస్తావించినప్పుడు ప్రిస్కిల్లాను ముందు ప్రస్తావించి తర్వాత అకులను ప్రస్తావిస్తారు. ప్రిస్కిల్లా మరియు ప్రిస్కిల్లా అకుల అని భార్యను ముందు పెట్టి భర్తను మరి చూడము పౌలు ఇక్కడ చూపిస్తాడు. మేబీ ఈమె గురించి మనం మాట్లాడుకుంటే తన వంశము ప్రిస్కా అనే వంశము నుండి వచ్చిన వ్యక్తి. రోమ్లో రిచ్ అండ్ నోబుల్ ఫ్యామిలీ వచ్చిన ఆ సంతతిలో రాయల్ ఫ్యామిలీస్లో పుట్టిన వ్యక్తిగా మనము ప్రిస్కిల్లాని చూడవచ్చు. ప్రిస్కా అనే వంశం నుండి వచ్చిన వారిగా చూడవచ్చు. మరి అకుల యూదుడిగానే చూస్తాం, ప్రిస్కిల్లా కూడా యూదురాలనే అనుకుందాము. వీరిని బయటకు వచ్చినప్పుడు కొరింథీలో సెటిల్ అయ్యారు. సమస్య వచ్చింది, బయటకు వచ్చారు. వాళ్ళు వచ్చి కొరింథీలో ఉంటున్నారు. అయితే వీరు క్రీస్తు నమ్మిన వారా అంటే తెలీదు. అంటే అప్పటికే క్రీస్తు నమ్మిన వారా అంటే తెలీదు. వాళ్ళు క్రీస్తు నమ్మిన వారు అయ్యిండొచ్చు, కాకపోయిండొచ్చు. ఎప్పటి వరకు వారికి పౌలు పరిచయం అయ్యేంత వరకు తెలీదు. వన్ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఏంటివంటే మరి వాళ్ళు ఆల్రెడీ క్రైస్తవులకు, ఎందుకంటే రోమా నుండి వెలగొట్టిన వాళ్ళు ఔగుస్తు క్లౌదియ చక్రవర్తి వెలగొట్టిన వాళ్ళు యూదులు మాత్రం ఉన్నారు. వాళ్ళ క్రైస్తవులు కూడా ఉండొచ్చు, యూదా క్రైస్తవులు కూడా ఉండవచ్చు. అయితే వీరు మరి అప్పటికే క్రైస్తవులా అంటే అయ్యిండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. రైట్? మనం ఆ విధంగా ఆలోచించుకొని ముందుకు వెళ్తే పౌలును కలుసుకున్నారు. ఆయన వారిని వెతుక్కొని ఇద్దరు కూడా 2 కుటుంబాలు, ఆయన కూడా డేరాలు కుట్టేవాడు కాబట్టి కలిసి దాదాపుగా 1.5 year వారు కలిసి కొరింథీలో ఉన్నారు. కొరింథీలో సంఘాన్ని స్థాపించిన వ్యక్తులు మనకి ఇక్కడ కనబడుతున్నారు. రైట్? వీరిని మనము చూద్దాం, ఒక్క మాట చూద్దాం. 2వ వచనంలో యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండెను. తర్వాత అది మాత్రమేనా? 4వ వచనము, అతడు ప్రతి విశ్రాంతి దినమున్న సమాజ మందిరము తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచునను. చాలమ్మ. ఇక్కడ వీరి గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు యొక్క రొటీన్ ఏంటంటే ప్రతి విశ్రాంతి దినమున, శనివారం దినమున సమాజ మందిరంలోకి వెళ్ళి అనేక మందితో ప్రభువారి గురించి, ధర్మశాస్త్రము గురించి, త్వర గురించి తర్కిస్తూ దానిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి గురించిన విషయాలను వాళ్ళకు విశదపరుస్తూ వారి అనేక మందిని ఒప్పిస్తూ, మీరు చదువుతున్న ధర్మశాస్త్రం మాత్రమే కాదు, పాత గ్రంథంలో ఉన్న మెస్సియా ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభువారే అని అనేక మార్లు వాళ్ళని మరి అవన్నీ కూడా డిస్కషన్స్ చేస్తూ, డిబేట్స్ చేస్తూ అనేక మందిని ఒప్పించే వారికి మనం ఇక్కడ పౌలును చూస్తున్నాం. ఆయనతో పాటు ట్రైన్ అయిన గొప్ప శిష్యులలో ప్రిస్కిల్లా, అకుల కూడా వంటివారు. అవునా? ప్రిస్కిల్లా గురించి మనము ఇంక మాట చెప్పాను నేను. తన పేరు ముందు మనకు కనబడుతున్నప్పుడు దాని ఏం నేర్చుకోవచ్చు అంటే ఆమె గొప్పగా లీడర్షిప్ క్వాలిటీస్ కలిగిన వ్యక్తి అయ్యిండొచ్చు. తాను తన కుటుంబ బాధ్యతతో పాటు సంఘ బాధ్యతను కూడా తీసుకున్న వారిలో ఆమె ఘనురాలిగా మరి పౌలు దృష్టికి అనిపించిండొచ్చు. అందుకని ఆమెను ముందు పెడుతూ సంబోధిస్తున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ద ఆర్డినరీ కల్చర్ ఆఫ్ దట్ టైం. ఆ కాలంలో భార్యను భర్తను సంబోధిస్తున్నప్పుడు భార్యల పేరు చెప్పేవారు కాదు, కేవలము వాళ్ళ పేరు చెప్పి తర్వాతనే చెబితే భార్య పేరు చెబుతారు, లేకుంటే చెప్పరు.
ఇంకొక విషయము, గొప్ప విషయము ఈ కుటుంబం గురించి ఏం నేర్చుకుంటామంటే, ఎక్కడ బైబిల్ గ్రంథంలో వీళ్ళ గురించి రాయబడినా కూడా వాళ్ళ పేర్లు కలిపే రాస్తారు. విడివిడిగా ఎక్కడ కూడా మనకు కనపడదు. దాని అర్థం ఏంటంటే వారి కుటుంబంలో ఏదో గొప్పగా బతికి ఉండుంటారు. అందుకని వాళ్ళని విడదీయకుండా మాట్లాడలేకపోయాడు పౌలు కూడా. మరి విడదీయలేని అటువంటి కుటుంబం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆలోచన చేస్తే వీరి కుటుంబం చూస్తే, ఈ కుటుంబము యూదా కుటుంబము మొదటిది. రెండవది, ఈ కుటుంబము నేర్చుకోవడానికి సిద్ధపడి ఉన్న కుటుంబం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఈ కుటుంబం ఎందుకు మన ఆదర్శవంతమైన కుటుంబంగా మనం అనేక మార్లు చెబుతారంటే, ఇక్కడ భార్య, ఇక్కడ భర్త ఒకేలాగా ఆలోచన చేస్తారు. మొదటిదైతే ఒకే ఉద్దేశంతో కలిసి ఉన్నారు. ఇద్దరు కలిసి నేర్చుకుంటున్నారు. ఇద్దరు కలిసి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. అది మాత్రమేనా, వారు ఉన్న ప్రాంతంలోకి పౌలు వెళ్ళినప్పుడు పౌలును వారితో పాటు కుటుంబంలో ఆతిథ్యం ఇచ్చిన కుటుంబంగా కూడా మనము చూస్తే, ఈ విరివిడిగా ఆలోచన చేస్తున్నప్పుడు ఏం నేర్చుకోవాలంటే, ఏ కుటుంబము ఆదర్శవంతమైన కుటుంబము, అవునా? ఏ కుటుంబము ఆదర్శవంతమైన కుటుంబము, ఏ దంపతులు ఆదర్శవంతమైన దంపతులని వారు ఇండివిజువల్గా ఉన్నప్పుడు వారికి ఉన్న అండర్స్టాండింగ్ని బట్టి మనం ఇక్కడ చూస్తే, వారు ఈ విధంగా మనం చూస్తే వారు ఆదర్శ కుటుంబంగా మనకు కనబడతారు. మొదటిగా వారు ఆలోచన చేస్తే వాళ్ళిద్దరూ ఎక్కడైనా కలిసే కనపడతారు. ఛాలెంజ్ చేసుకుందాం సంఘానికి, సంఘంలో ఉన్న కుటుంబాలకు, భార్యలకు, భర్తలకు ఎక్కడికైనా కలిసి వెళ్తారా? అది మిమ్మల్ని కలిపి కుటుంబాల్లో మాట్లాడగలుగుతారా? అవునా? మిమ్మల్ని వేరువేరుగా చూస్తారా లేదా కలిపే చూస్తారా? ఇది మనము ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఒక కుటుంబము ఇండివిజువల్గా వారి ప్రాంతాల్లో పుట్టినా పెరిగినా కూడా ఒక్కసారి మరి కుటుంబముగా వాళ్ళు ఒక దగ్గరికి వచ్చినప్పుడు, ఒక్కటైనప్పుడు వారు ఒక్కటి. దేవుడు అంటాడు, ఇక నుండి మీరు ఇద్దరు కాదు, మీరు ఒక్కటే, ఒక్క శరీరము లాగా, వేర్వేరు శరీరాలుగా ఉన్న ఒక్క శరీరం లాగా మీరు బ్రతకాలని ఈ కుటుంబం మనకు నేర్పిస్తుంది. ఎక్కడ చూసినా కలిసి ఉంటారు. దాని అర్థం ఏంటో తెలుసా? కలిసి ఉంటారన్న అర్థం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళి ఇద్దరిద్దరు వెళ్తారన్న ఉద్దేశం కాదు. వాళ్ళ ఒకరి మాట ఒకరు తీసేయరని, ఒకరిని దాటి ఇంకొకరు మాట్లాడరని, ఒకరు ఒపీనియన్ని, ఒకరు డెసిషన్స్ని ఇంకొకరు తీసి పక్కన పెట్టరని దాని అర్థం అది. దే హ్యావ్ సో మచ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ ఎట్లొస్తుంది కుటుంబాల్లో? ఇప్పుడు అనేక కుటుంబాలు చూస్తున్నప్పుడు ఒక కామన్గా కనపడే సమస్య ఏంటంటే, సమస్యను తీర్చాలి అనుకుంటే ఏం చేస్తారు మీరు? సమస్య తీర్చబడాలి, కుటుంబంలో సమస్య వచ్చింది, అది తీర్చబడాలంటే ఏం చేస్తారు? మూడో వ్యక్తి ఎందుకు తీసుకొస్తారు? మూడో వ్యక్తి ఎందుకు తీసుకురావాలి? ఇద్దరు భార్యాభర్తల మధ్యలోకి మూడో వ్యక్తి ఎందుకు తీసుకురావాలి? ఫస్ట్ అదే చేయొద్దు, ఓకేనా? చేయకూడని పనే అది. అందరు ఫస్ట్ చేసే పనే అది. నో థర్డ్ పర్సన్ రిక్వైర్డ్. ఓకే, ఇట్ ఈస్ యూ, 1 and 1, ఇద్దరే. అవునా? ఈ విధంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఎందుకు ఈ మాటనంటే, సంభాషించుకోవాలి. ఏ కుటుంబాల్లో సమస్య వస్తుందో ఆ కుటుంబాలు మాట్లాడుకోవాలి. అవునా? మా అపార్ట్మెంట్లో కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. అవునా? అపార్ట్మెంట్లో కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు మాట్లాడదామని నేను ఒక్కనే అరుస్తున్నా, ఎవడు మాట్లాడలేడు. నాకు మార్నింగ్ మెసేజ్ పంపిస్తారు. ఏం పంపిస్తారంటే, చూడండి సార్, మీరు అనవసరంగా ఎవరి కోసం ఇంకొకరితో మీరు ఇబ్బందులు వస్తాయేమో అంటే, నేను అన్నాను, మాట్లాడితే కదా క్లారిటీ వచ్చేది. మై డియర్స్, ఐమ్ ట్రైయింగ్ టు టెల్ పీపుల్, ఎవరో బాధపడతారో, ఎవరో ఏమనుకుంటారని మాట్లాడకుండా ఉంటే ఏమో తెలుసా, అది గాయము,
అది గాయము. ఆ గాయము చిన్నగా ప్రారంభించబడి చినిగి పెద్ద గాయంగా మారి అది కుటుంబాలు చిరిగిపోయేంతగా మారుతాయి. కాబట్టి మై డియర్ ఐమ్ టెల్లింగ్ యూ, కుటుంబాల్లో సమస్యలు వస్తే కూర్చొని మాట్లాడుకోండి. ఫస్ట్ ఫేస్ ఇట్. ఒక్కసారి అది అలవాటైతే ఎప్పుడు సమస్య వచ్చినా కూడా మాట్లాడుకుంటారు. మాట్లాడుకోకపోతేనే సమస్య పెద్దగా అవుతుంది. మాట్లాడితే పడతారేమో, కానీ సమస్య పోతుంది, మళ్ళీ రాదు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, కుటుంబాల్లో అండర్స్టాండింగ్ రావాలంటే మొదట మిస్అండర్స్టాండింగ్ రావాలి. మిస్అండర్స్టాండింగ్ వస్తేనే అండర్స్టాండింగ్ అనేది వస్తాయి. అపార్థాలు వస్తేనే సమతుల్యమైన ఆలోచనలోకి మనుషులము వస్తాం. అది కుటుంబాల్లో అయినా, సంఘములో అయినా, సొసైటీలో అయినా అవ్వాలి. అవునా? ఇప్పుడు మరి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ పాపము అరుస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళకి నిన్నటి దినాన్ని ఏదో న్యూస్ ఇచ్చారంట. మరి అవునా? రైట్. ఎందుకు చెప్తున్నది? మాట్లాడండి చెబుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, మాట్లాడితేనే సమస్యలు పోతాయి, మాట్లాడకపోతే సమస్యలు పెరుగుతాయి. ఇది గుర్తుపెట్టుకొని మనము ముందుకు వెళ్దాం. కుటుంబాల్లో బలముగా దృఢంగా ఉండాలంటే కుటుంబాల్లో మాట్లాడుకోవాలి. నాకు తెలిసిన అనేకమైన కుటుంబాల్లో భార్య భర్త అసలు మాట్లాడుకోరు. ఏం మాట్లాడుకోరు? అసలే మాట్లాడుకోరని కాదు, మాట్లాడుకుంటారు. తిన్నావా, వెళ్ళావా, వచ్చావా, అవునా, ఇంకేం తింటావా, అంతే. ఇవే మాటలు అనుకుంటారు. ఓపెన్ యువర్ హార్ట్, టాక్ ఓపెన్లీ. ఎక్కడైతే ఓపెన్గా మీ బాధను, మీ కోపాన్ని, మీ ఫ్రస్ట్రేషన్ని కూడా చూపించగలుగుతామో అక్కడే అండర్స్టాండింగ్ ఉన్నట్టు. మొహమాట పడుతున్నాము, భయపడుతున్నాము భార్యకు కానీ, భర్తకు కానీ, తండ్రికి కానీ, తల్లికి కానీ, పిల్లలకు అనుకుంటే అక్కడ రిలేషన్షిప్పే లేదు. మీరు అనుకుంటున్నారేమో మాట్లాడితే పోతుందేమో అని. మాట్లాడలేకపోతున్నారు కాబట్టి ఆల్రెడీ పోయింది అది, అందుకే మాట్లాడతలేరు. అర్థమైందా? మాట్లాడేంత స్వేచ్ఛ కుటుంబాల తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాలి. మాట్లాడదగ్గట్టుగా అవకాశము భార్య భర్తకి ఇవ్వాలి, భర్త భార్యకు కూడా ఇవ్వాలి. మాట్లాడుకుంటే కుటుంబాల్లో దృఢపరచబడతాయి. అనేక సమస్యలు విత్ వన్ డైలాగ్తోని సెట్ అయ్యి ప్రపంచ దేశాలే ఎక్స్పెక్ట్ చేస్తున్న కుటుంబం నుండి ప్రారంభించబడాలి. దిస్ ఈస్ ద యాటిట్యూడ్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ప్రిస్కిల్లా అండ్ అకులా. కలిసి మాట్లాడుకోవాలి, సమస్యల గురించి మాట్లాడుకొని క్లోజ్ చేసుకోవాలి. డన్ అండ్ డస్టెడ్. రైట్. రెండవ క్వాలిటీ వీళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు భయంకరమైన పరిస్థితులను ఎక్స్పీరియన్స్ చేసి వచ్చారు. 18వ అధ్యాయం మొదటి వచనం చూస్తాం. ఆ భయంకర పరిస్థితులు ఏంటివి? వారు పెరిగిన వాతావరణం నుండి వారిని వెలివేశారు. అవునా? వారి నివాసముల నుండి, వాళ్ళ స్థిర నివాసం నుండి వారిని తోలివేశారు, పంపించి వేసినప్పుడు మరి ఎంత భయంకరంగా ఉంటుంది. అవునా? ఎంత భయంకరం అంటే, నాకు తెలియని దేశంలో బ్రతుకుతున్నాను, నాకు తెలియని దేశంలో, నాకు సంబంధించిన మనుషులు లేని దేశంలో బ్రతుకుతూ ఆ దేశం నుండి వెలివేయబడితే ఇంకో తెలియని దేశంలోకి బతకవలసిన అవసరం వస్తే ఆ కుటుంబాలు ఏమనుకుంటాయంటే, మా స్థిరం ఎక్కడ, స్వతంత్రము ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలోని యూదుల ప్రజలు 1900 సంవత్సరాలు ప్రపంచమంతా తిరిగారు. వాళ్ళు 1900 సంవత్సరాలు ప్రపంచమంతా దేశాటన చేశారు, వలసదారులాగా ఉన్నారు అంటిల్ 1948. అవునా? ఇప్పటికీ కూడా మన మణిపూర్ నుండి అనేక మందిని యూదులను వాళ్ళు తీసుకెళ్లారు. వారికి తెలిస్తే వాళ్ళు వెళ్ళి తీసుకొని వాళ్ళ దేశానికి రమ్మండి ఆహ్వానిస్తున్నారు. అర్థమవుతుందా? ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ప్రపంచ దేశంలో మన ప్రాంతము, మన ఇల్లు, అవునా, మన వాళ్ళు అన్న ఆ స్థితియే వీళ్ళకు లేని పరిస్థితి ఆ కుటుంబానికి వచ్చినప్పుడు, సమస్యలో ఉన్నప్పటికీ కూడా కలిసే ఉన్నారు. మరి కుటుంబాల్లో సమస్యలు వస్తే కలిసి ఉంటున్నారా లేదా ఖర్చుకుంటున్నారా? అవునా? కలిసి ఉంటున్నారా, ఖర్చుకుంటున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, సమస్యలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటాయి. ప్రతి ఒక్క కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ఒక మాట అంటాం, అవునా, కామన్గా ఉపయోగించే మాట, ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ మంటున్నట్టే ప్రతి ఇంట్లో సమస్య ఉంటుంది. అవునా? ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉన్నట్టుగానే ప్రతి కుటుంబంలో ఒక సమస్య ఉంటుంది. సమస్య లేని కుటుంబం లేదు. అది ఆరోగ్యమనే కానీ, లేకుంటే సంపాదన కానీ, ఏదైనా కానీ కామన్గా ఉండేటివన్నీ కూడా. అయితే ఇవన్నీ ఉన్నాయని కుటుంబంలో ఉన్న వారందరికీ తెలుసు. కానీ సమస్య గురించి ఆలోచన చేస్తూనే కలిసి ముందుకు వెళ్తున్నారా?
కలిసి ముందుకు వెళ్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మా కుటుంబంలో చూసినప్పుడు మరి 30 సంవత్సరాల క్రితం మరి మా కుటుంబం పైకి మరి బీజేపీ వాళ్ళు వచ్చి దాడి చేసినప్పుడు, ఇంటి మీదకి వచ్చి కొట్టినప్పుడు ఫ్యామిలీ హ్యాడ్ 2 ఆప్షన్స్. 2 ఆప్షన్స్ ఫ్యామిలీ ముందర ఉండే. ఒకటి, అన్ని వదిలిపెట్టి పారిపోయి ఎక్కడో తెలియని ప్రజల మధ్యలో బ్రతకడము. ఎందుకంటే అవమానం అయింది. ఇంటి మీదకి వచ్చి కొట్టడం అంటే గొప్ప అవమానం, అవునా? అందులోనూ విలేజెస్లలో ఇంత అవమానం అయినప్పుడు ఆప్షన్ నెంబర్ 1, అన్ని వదిలిపెట్టి ఎందుకు ఈ కర్మ మాకు అని వెళ్ళిపోవచ్చు. ఆప్షన్ నెంబర్ 1, ఈజియెస్ట్ ఆప్షన్. ద టఫెస్ట్ ఆప్షన్ ఏంటంటే మేము తప్పు చేయలేదు, ఖచ్చితంగా నిలబడతాం. ఇది దేవుని నమ్మాము. దేవుని నమ్మడము తప్పు కాదు. దేవుని ఆశ్రయించి నిజమైన దేవుని కనుగొని బ్రతకడము తప్పు కాదు. నిలబడతాం. నిజంగా నమ్మితే నిలబడతారు. కుటుంబంగా నిలబడ్డారు, ఒక్కరు కాదు. కుటుంబంగా నిలబడ్డప్పుడే అప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఈ రోజును చూస్తున్నాం. ఆ రోజు తీసుకున్న నిర్ణయము ఈరోజు అనేక మందికి సాక్ష్యంగా మారింది. సమస్య సాక్ష్యంగా మార్చాలంటే కావలసింది దేవుని పైన ఆ విశ్వాసము. అకుల ప్రిస్కుల దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారని తెలుసు కనుకనే వారు దూరదేశం నుండి వాళ్ళని వెలివేసిన, సమస్యలు వచ్చిన ఒకరిని ఒకరు నిందించుకోకుండా కలిసే ఉన్నారు, కలిసే పోరాడుతున్నారు. నో బ్లేమ్ గేమ్. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు నీ వల్ల వచ్చింది అంటే మై డియర్ ఐమ్ టెల్లింగ్ యు టుడే, మన వల్ల వచ్చింది. నీ ఒక్కరి వల్ల ప్రారంభించబడ్డా ఇంకొకరు దానికి ఇంకా పెట్రోల్ పోస్తూ ఉంటారు. ఆల్రెడీ బాధపడుతున్న వారిని, ఆల్రెడీ తెలిసిన విషయాన్ని పదే నువ్వు చెబుతున్నప్పుడు నీ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావంటే నిందించాలన్న ఉద్దేశం ఉంది, కానీ సమస్య తీర్చాలన్న ఉద్దేశము లేదు. చాలా కుటుంబాల్లో సంతోషము, సమాధానము లేకపోవడం గల కారణము ఇదే. దే ఆల్వేస్ ట్రై టు బ్లేమ్. మంచి అయితే నేను చేసా, చెడ్డ అయితే నువ్వు చేసినావు, అంతేనా? ఇటువంటి కనుక మీ కుటుంబాలు ఉంటే కనుక, మీరు అటువంటి పరిస్థితిలో ఉంటే కనుక, ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ యూ టుడే. నెవర్ డూ అ బ్లేమ్ గేమ్. ఇట్ ఈస్ అవర్ ప్రాబ్లం. దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం. కలిసి చేద్దాం. తప్పు చేసావా, పర్వాలేదు, నేను నీతో ఉంటాను. దట్ ఈజ్ ఎనఫ్. ఒక ఫ్యామిలీ కనుక కుటుంబానికి, ఒక వ్యక్తికి ఫ్యామిలీ కనుక పక్కన ఉంటే ప్రపంచమంతా ఎదిరించినా కూడా ఆ ఒక్కరు చాలు పక్కన ఉన్నవారు. ఆ ఒక్కరు కుటుంబం కనుక దూరం అయితే, కుటుంబమే అర్థం చేసుకోకపోతే, ప్రపంచం అంతా దగ్గర ఉన్నా కూడా వాళ్ళు దే ఫీల్ లోన్లీ, ఒంటరి వాళ్ళగానే అనిపిస్తారు. సో కుటుంబాల్లో బంధాలు బలంగా ఉండాలంటే కలిసి ఉంటేనే బలము. మన వాళ్ళే పర్వాలేదులని క్షమించగలిగేటట్టుగా ఉండాలి, దెప్పి పొడిచేటట్టుగా ఉండొద్దు. అర్థమవుతుందా? కుటుంబాన్ని కొన్ని యంగ్ ఫ్యామిలీస్కి కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు 2 మాటలు చెబుతాను. ఆ 2 మాటలు ఏంటంటే, 1 వచ్చేసి ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. రియాలిటీలో అంత ఉండదు. అది ఏంటంటే అర్థం చేసుకోవాలి. ఇంత అనుకున్న నా జీవితం ఆ విధంగా లేదు అంటే, దీన్ని నువ్వు అనుకున్న జీవితంలోకి తీసుకెళ్ళు. అర్థమవుతుందా? నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం లేకపోతే నువ్వు ఎట్లా కావాలనుకుంటావో అట్లా నీ కుటుంబాన్ని ఆ జీవితంలోకి తీసుకెళ్ళు. అడుగు నువ్వు ముందే. ఎదుటివాడు వేయాలని ఎందుకు అనుకుంటావు? ఎప్పుడు ఎదుటివాడే అడిగేంది వేయాలని నువ్వెందుకు అనుకుంటావు? నువ్వేది కదా ముందడుగు, నువ్వు ప్రయత్నం చేయి కదా అని మొదటిగా చెబుతాం. రెండవది ఏంటంటే, డు నాట్ టేక్ అన్డ్యూ అడ్వాంటేజ్. వాళ్ళు ఎస్పెషల్లీ భార్యలకు భర్తలకు చెప్పే మాట అది. భార్యలు చక్కగా వాళ్ళు ఏంటంటే, వాళ్ళు పెళ్ళి అవ్వగానే ఆటోమేటిక్గా భర్తకు లోబడడం స్లోగా ప్రారంభిస్తే, భర్తలకు ఆటోమేటిక్గా ఇప్పుడే నేను మొగొన్న అయిపోయాను, మీసాలు వచ్చేసినాయి అని చెప్పేసి ఇక చేతిలో రాడ్ ఉంది అనుకుని ఏం చేస్తారంటే వాళ్ళపైన అధికారం చేయించడం స్టార్ట్ చేస్తారు. అది 1 సంవత్సరం నడుస్తుంది. తర్వాత నుండి రాడ్ చేంజ్ అవుతుంది, ఇటు నుంచి అటు వస్తుంది. అది జీవితాంతం ఉంటుంది. అర్థమైందా? అది రియలైజ్ అయినప్పుడు అయ్యో అని సైలెంట్ అయిపోతారు. అందుకని మొదట 5 సంవత్సరాలు గట్టిగా మాట్లాడతాడు భర్త, దాని తర్వాత మాట్లాడాడు ఇంకా. అవునా? రైట్? దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. డు నాట్ టేక్ అన్డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ పీపుల్, ఎనీబడి ఇన్ ద సెన్స్. విత్ లవ్. మనకు ఎవరైనా లోబడుతున్నారో, మన కుటుంబం మనకు మర్యాద ఇస్తుందంటే, ఆ మర్యాదను ఉంచుకొని డైజెస్ట్ చేసుకునే పుట్ట మనకు కావాలి.
అర్థమైందా? అపెటైట్ అంటాను ఇంగ్లీష్లో. పీపుల్ మర్యాద ఇస్తే మర్యాద తీసుకొని దాని తగ్గట్టు డబుల్ మర్యాద ఇచ్చే అపెటైట్ అందరికీ ఉండదు మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ ఉండదు. వెల్తీ పడ్డ వాళ్ళు ఎక్కువ ఉంటారు. నేను నీకు నమస్కారం చెప్పానంటే అది మన చెప్పినోడి సంస్కారం, అది తీసుకున్నోడి బలం కాదు. అది అర్థమవుతుందా? తిరిగి నమస్కారం చెప్పడం మన సంస్కారం అవుతుంది. అదేవిధంగా ప్రేమను చూపించేవాడు వాడు ప్రేమ ఉన్నవాడు. నువ్వు గొప్పడు అని కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసుప్రభు బలం బాగా చెప్తాను ఈ మాటను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నా ప్రాణాన్ని ఇచ్చాను. ఈరోజు నువ్వు గొప్పడు అని కాదు. అర్థమైందా? నేను నిన్ను నా దృష్టిలో గొప్పడువి నువ్వు, అంతేనా? ఇది ఆయన ఇష్టంతో చేసిన పని. అదేవిధంగా ఇష్టంతో ఏ పని చేసినా సంతోషంతో దాన్ని రిసీవ్ చేసుకోవడము కుటుంబాలు నేర్చుకుంటే ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎటువంటి సమస్యనన్నా సింపుల్గా దాటగలుగుతారు. కుటుంబం ఒక్కటిగా ఉంటే ఐఎమ్ టెల్లింగ్ యూ ప్రపంచాన్ని గెలవగలుగుతారు వాళ్ళు. అకుల ప్రిస్కిల్లా అటువంటి కుటుంబంగా మనం ఇక్కడ చూస్తున్నాం. భయంకర పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళు కలిసి ఉన్నారు. అయితే మూడోది మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఆతిథ్యం ఇచ్చే కుటుంబంలాగా మనకు కనబడుతుంది. మన కుటుంబాలు ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా ఉన్నాయా? గమనించుకోండి. మీ ఇంట్లోకి ఎంతమందిని రాణిస్తారు మీరు? ఫ్రెండ్స్గా ఎంతమందికి అలో ఉంది మీ ఇంట్లోకి? అంటే ఫ్రెండ్స్ అంటే కూర్చొని సిట్టింగ్ వేసుకొని తాగడానికి చెప్పట్లేదు నేను, అవునా? అట్లాంటి వాళ్ళు ఆటోమేటిక్ పిలవకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. ఎటువంటి ఫ్రెండ్షిప్? రియల్ ఫ్రెండ్షిప్ ఏంటంటే వారు మా ఇంటికి వస్తే సంతోషం. అటువంటి వాళ్ళని పిలుచుకొని కుటుంబంలో పెట్టుకొని వారితో సంభాషణ చేస్తారా? ఆతిథ్యం ఇచ్చే కుటుంబము. పౌలు అకుల ప్రిస్కిల్ల వాళ్ళ కుటుంబంలో అతిథిగా ఉంటూ ఆయన వారితో ఉండి లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేశారు. ఆయన తిమోతికి రాసిన 2వ పత్రిక 4:19 ఆ కుటుంబం గురించి మెన్షన్ చేశారు. తన చివరి పత్రిక 2వ తిమోతికి రాస్తున్నప్పుడు 4:19 ఆ కుటుంబం గురించి మెన్షన్ చేస్తూ రాస్తారంటే ఆయన రిలేషన్షిప్ అక్కడ 1.5 సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళు కలవలేదు. తర్వాత ఎఫెసీకి వెళ్తారు. దాని తర్వాత ఆయన మిగతా సువార్తల్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ కలవలేదు. కానీ ద రిలేషన్షిప్ వాట్ దే హ్యాడ్ టుగెదర్. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రతి పత్రికలో వాళ్ళ గురించి రాశాడు, అవునా? ప్రతి పత్రిక వాళ్ళ గురించి రాశాడు. దట్ ఈస్ కాల్డ్ రియల్ ఫ్రెండ్షిప్. దట్ ఈస్ కాల్డ్ రియల్ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్షిప్. మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నిజంగా అడ్వాంటేజ్ తీసుకొని అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకునే ఫ్రెండ్స్ ఎంతమంది? అవకాశవాదులుగా ఉన్నవారు మన ఫ్రెండ్స్లో ఎంతమంది ఉన్నారు? నీ అవసరంలో వచ్చి నీకు సహాయపడేవారు ఎంతమంది ఉన్నారు? ఆ సహాయపడే ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటారంటే నువ్వు అడగవలసిన అవసరం లేదు, నీ పరిస్థితి చూసే నీకు సహాయం చేస్తారు. నువ్వు అడక్క ముందే నీ పక్కన వచ్చి నిలబడతారు. అర్థమవుతుందా? అ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు, అవునా? అవసరంలో సహాయపడేవాడు ఫ్రెండ్స్, అవసరం కోసం ఉపయోగించుకున్నవాడు స్వార్థపరుడు. ఒక గడిచిన వారంలో నేను బెంగళూరుకి వెళ్ళాను 3 రోజులు. బెంగళూరులో ఉండి తిరిగి వస్తున్నప్పుడు మరి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు ఇదే సంభాషణ టాపిక్ నాతో మాట్లాడుతున్నారు. అంటారు, బ్రదర్ ఎంతమందికి సహాయం చేస్తాం, ఇప్పుడు వి లాస్ట్ ట్రస్ట్ ఆన్ పీపుల్. మాకు మనుషులపైన నమ్మకం పోయింది అన్నారు. అంటే ఎందుకు అన్న? నమ్మకం లేకుండా బతకగలుగుతారా మీరు అన్న? కానీ నమ్మాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నమ్ముతున్నాం. కానీ గివెన్ ఎ చాయిస్ వి డు నాట్ వాంట్ టు బిలీవ్ ఎనీబడి. ఎందుకంటే నా పక్కన చెడ్డి దోస్తుల్లాగా ఉన్నాడు, నా పక్కన ఏమి లేనప్పుడు ఉండి కలిసి పెరిగాం. వారిని ఎంత బాగా చూసుకున్నా వాళ్ళు ఎంతసేపు నేను ఏమి ఇస్తాను అది మాత్రం చూశారు. నియత్ తప్పారు. డబ్బులు ఇవ్వని రోజు నా ముఖం చూడడం కూడా మానేశారు. నా ఫ్రెండ్స్కి చెప్పాల్సి వచ్చింది, డబ్బు కోసం అయితే నా దగ్గరికి రాకండ్రా మీరు అని చెప్పాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. బ్రదర్ టుడే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్. ఫ్రెండ్సే లేరు అని చెప్పుకుంటున్నారు. అది కుటుంబంలో ఏమవుతుందంటే దాదాపుగా అన్ని కుటుంబాల్లో మనం చూస్తే ఇదే జరుగుతుంది. మరి మీరేం చెప్తారని నన్ను అడిగారు. నన్ను ఎవరి మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఎవరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంటుందంటే డబ్బు కానీ పవర్ కానీ విషయాలలో వాళ్ళకు ఆల్రెడీ ఉన్నవారు వాళ్ళ మధ్యలో సమతుల్యంగా ఉన్నవారితో ఫ్రెండ్షిప్ చేయమంటారు. దాని అర్థం ఏంటో తెలుసా? నేను డబ్బుకు వ్యామోహమై డబ్బు దగ్గర వీక్ ఉన్నాడు ధనవంతుడు ఫ్రెండ్షిప్ చేయలేడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అవసరం ఉంటుంది.
ఏ అవసరం లేకుండా ఒక్కరికొకరు అవసరతల్లో సహాయపడే వాళ్ళు మాత్రం ఫ్రెండ్స్ల లైఫ్ టైం ఉండగలుగుతారు. మిగతా ఎవ్వరు ఉండలేరు అన్న. మిగతా వాళ్ళు ఎవ్వరు ఉండలేరు. అంటే నాకు డబ్బు అవసరం లేదు, నాకు సంపాదించుకుంటున్నాను, నీతో ఫ్రెండ్షిప్ చేయగలుగుతాను నేను. ఆ విధంగా అర్థమవుతుందా? అంటే ఏ లోపము లేనివాడితో అవసరం లేని వాడితో చేసేది అది రియల్ ఫ్రెండ్షిప్. కలిసి ఎట్లా గ్రో అవుదామని ఆలోచించుకుంటారు. అర్థమవుతుందా? ఇక్కడ పౌలుతో పాటు అకుల్ల ప్రిస్కుల్ల అటువంటి ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకున్నారు. అది ఫ్రెండ్షిప్ ట్రస్ట్ అనే ఫౌండేషన్ మీద, అవునా, నమ్మకము ట్రస్ట్ అనే ఫౌండేషన్ పైన కట్టుకుంటూ వెళ్ళేది. గుర్తుపట్టగలగాలి ఎవరు స్వార్థముతో నాతో ఉంటున్నారు, ఎవరు నిస్వార్థముతో నేను నచ్చి నాతో ఉంటున్నారు. నిన్ను నచ్చేవారు నీ మంచైనా ఇష్టమే, నీ చెడైనా ఇష్టమే. అటువంటి ఫ్రెండ్స్ మనకు కావాలని కోరుకోవాలి. వీరికి పౌలుకు అటువంటి ఫ్రెండ్స్ దొరికారు. పౌలు అంటే ఫ్రెండ్ దొరికాడు. రైట్? ఈ విధంగా మనము చూద్దాం. ఇంకా నెక్స్ట్ చూస్తున్నప్పుడు ఆయనతో పాటు పౌలుతో పాటు వీళ్ళు ట్రావెల్ కూడా చేసినట్టుగా చూస్తున్నాం. అక్కడ నుండి కొరింథీలో సంవత్సరంన్నర గడిపిన తర్వాత వారు అక్కడి నుండి ఎక్కడికి వెళ్తారంటే ఎఫెసుకి వెళ్తారు. ఎఫెసులో వారు స్థిరపడతారు. తర్వాత పౌలు ఎఫెసు నుండి మళ్ళీ మిగతా ప్రాంతాల్లోకి సువార్త యాత్రలో భాగంగా తను వెళ్ళిపోవడం మనము చూస్తాము. అంటే వీళ్ళు కలిసినప్పుడు ఏం నేర్చుకుని నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి, ఆయనతో పాటు కలిసి ప్రయాణము చేసినట్టుగా చూస్తారు. అంటే దేవుని యొక్క బోధకుడు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటామని ఆయన సువార్తల్లో వీరు కూడా పొందుకున్నారు. ఈరోజు గృహకుడికులకు కానీ సువార్తలకు వెళ్ళినప్పుడు ఫోన్లు చేసి పిలిచే పరిస్థితి మన సంఘంలో ఉందా లేదా? అవునా? ఉందా లేదా? ఉంది. అవునా? వాక్యాలకు రమ్మని లేదా కూటములకు రమ్మని పిలిచినప్పుడు బతిమాలే పరిస్థితి ఉందా లేదా? ఉంది. ఎందుకు చేస్తారు? పిలవకపోతే అసలే రారు, పిలుస్తేనే వస్తారన్న దానికి సెట్ అయిపోయారు ఇక పాస్టర్లు. ఎట్లాగో పిలుస్తారు కదా అని వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి మారిపోయినామో? అవునా? అర్థమవుతుందా? సంఘాలలో సంఘముతో పాటు సంఘము చేస్తున్న కార్యకలాపాలలో కలిసి విశ్వాసులైతే కలిసి వారి వంతు భాగాన్ని వారు నిర్వర్తిస్తారు. ఆ వంతు భాగం ఏంటి? అన్నిటికంటే ముఖ్యమైనది సమయము. ఉద్దేశాలు ఒకటైతే మనుషులు ఇష్టపడితే వారి సాంగత్యం ఎప్పుడు ఇష్టపడతారు. పౌలుతో 1.5 సంవత్సరం వాళ్ళు సాంగత్యం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు పౌలు ఎక్కడికి వెళ్తే ఆయన గురువుగా అంగీకరించి ఆయన వెంబడి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. మై డియర్స్, ఐమ్ టెల్లింగ్ యు టుడే, దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. జస్ట్ అక్కడ వాళ్ళు నమ్ముకొని బతికిన వాళ్ళు కాదు. వాళ్ళు ఆసియా ఖండంలో పౌలు వెళ్ళని ప్రాంతాలకు ఇద్దరే వెళ్ళి మొత్తం సువార్త ప్రకటించుకొని వచ్చేసారు. అంత గొప్ప కుటుంబము అకుల్ల ప్రిస్కిల్ల కుటుంబం. ఆసియా ఖండంలో దాదాపు చిన్న గ్రామాలకు కూడా కొంత సమయంలో వెళ్ళి ప్రకటించుకొని వచ్చేసారు అన్నమాట. వాళ్ళు అంత సువార్త ప్రకటించారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి అర్థమైంది మా జీవితంలో దేవుడు మాకు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే దేవుని గురించి తెలుసుకుందాన్ని లేకుండా పోయారు వాళ్ళు. ఇప్పుడు మనము దేవుని యొక్క ప్రేమను అనుభవించి ఎంతమందికి చెబుతాం? దాని గురించి ఎంతమందికి చెప్పడం అనుకుంటున్నారా? ఇంకొక భాగాన్ని మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఇంకొక భాగాన్ని చూపిస్తాను. 24వ వచనం చూద్దాం. 18-24వ వచనం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. నేను చెప్పాను కదా, కొరింథీ నుండి తర్వాత ఎఫెసుకు వెళ్తారు. తర్వాత అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసుని గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడట ఆరంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరిపూర్తిగా అతనికి నిశ్చయపరచను. తర్వాత అతడు అఖయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకున్నవలనని సహోదరులను ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. యేసే క్రీస్తు అని
లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదములను బహిరంగంగాను గట్టిగాను ఖండించు వచ్చెను. ఒక లీడర్ లాగా, ఒక గొప్ప సువార్థికుని లాగా అపోలోని చూస్తాం. అలెగ్జాంద్రియా ఐగుప్తు దేశంలో ఉన్న గొప్ప ప్లేస్. అలెగ్జాంద్రియా ప్రపంచంలోని పెద్ద గ్రంథాలయము అలెగ్జాంద్రియాలో ఉంది. జ్ఞానయుక్తమైన మనుషులు ఉండే ఆ ప్రాంతం అలెగ్జాంద్రియా. అక్కడ నుండి వచ్చాడు ఒక ఆయన, అక్కడి నుంచి ఆయన వచ్చాడు. క్వశ్చన్ రావాలి మనకు, ఆయనకిట సువార్త పోయింది తెలీదు. జస్ట్ ఒక శాంపుల్గా అనుకుంటే ఇథియోపియా నపుంసకుడు వచ్చాడు, ఆయన దేశానికి వెళ్ళిపోయాడు, ఈజిప్ట్ దేశానికి. ఆయన ప్రకటించాడేమో, తెలీదు. కానీ అక్కడి నుండి వచ్చిన విద్వాంసుడు ఎఫెస్సులో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన క్రీస్తుని మరణ భూస్థాపన పునరుద్ధానము ఆరోహణం గురించిన వాక్య భాగము తెలీదు. కేవలం యోహాను బాప్టిజం మాత్రమే తెలుసు. ఆ విషయాన్ని వీళ్ళు తెలుసుకొని ఆయన అటువంటి విద్వాంసుని కూడా అనేక మందిని ఓపెన్ డిబేట్స్లో గెలిచి అంత గొప్ప విద్వాంసుని మళ్ళీ ఇంట చేర్చుకొని ఆయనకు క్రీస్తు గురించిన పరిపూర్ణమైన సువార్తను చెప్పగలిగే కుటుంబం అది. దే హ్యావ్ కన్సర్న్ ఫర్ ద చర్చ్. సంఘములో ఈయన చెప్పవలసిన సువార్తను చెప్పవలసిన విధముగా సరిగ్గా చేయలేకపోతారంటే రైట్ రూట్లో వెళ్ళకుండా రాంగ్ రూట్లో వెళ్తున్నాడని వాళ్ళు విని సంబంధం లేదు వాళ్ళకు, విని ఆయనను పిలుచుకుని ఆయనను చేర్చుకుని తనకు బోధించి పర్ఫెక్ట్గా మళ్ళీ తయారు చేసి పంపించేశారు. పంపించడం అంటే ఆయన కంక్రీకి వెళ్దామని ఆలోచన చేస్తే అక్కడున్న వాళ్ళకి చెప్పి మనడు వస్తున్నాడు చూసుకోండి అని చెప్పి అంత సహాయం చేసిన కుటుంబంగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఇస్ అ ఛాలెంజ్ ఫర్ అవర్ చర్చ్ ఆల్సో. మనకు తెలిసిన వాళ్ళు సంఘస్థులు ఎవరన్నా రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు ఎంతమంది వారిని కలిసి పరామర్శించి వారిని ఒప్పించి మళ్ళీ ప్రభు సన్నిధికి తీసుకొచ్చిన బాధ్యత సంఘం తీసుకుంటుందా? మా వరకు తెలిసిన విషయాలకు మేము చేస్తాము, కానీ సంఘకు గొప్ప బాధ్యత ఏంటంటే మీకు ఇంకా ఎక్కువ తెలిసే విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఎవరన్నా సంఘము నుండి డైవర్ట్ అవుతున్నప్పుడు పోన్లే నాకెందుకులే, నేను మళ్ళీ వెళ్ళి మాట్లాడితే నా గురించి బయటకు వస్తుందేమో, నా గురించి తప్పుగా అనుకుంటారేమో, వేరే వాళ్ళు చూసుకుంటారులే అని వదిలిపెడితే మై డియర్ ఫ్రెండ్స్ అదే అపవాదికి కావాలి. అదే డివిజన్స్ ఇన్ చర్చెస్ ఎప్పుడు వస్తాయంటే నాకెందుకులే ఒక్క మాటతో ఒక్క ఆలోచనతో నుండి సంఘాల్లో విభజనలు వస్తాయి. అర్థమవుతుందా? నాకెందుకు కాదు, నాకే కావాలి. ఇది నా సంఘము, నా దేవుడు, నా కుటుంబానికి సమస్య వచ్చినప్పుడు సంఘమంతా ఉన్నట్టుగా ఎదుటివారి కుటుంబంలో ఎటువంటి సమస్యలు వస్తే నేను వెళ్తానన్న ఆ ఆశ ప్రతి ఒక్కరి లోపల మనకు కనపడాలి. ఎక్కువ ఎప్పుడు కనపడాలంటే వాళ్ళు తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు అటువంటి వాళ్ళకి వెళ్ళి మాట్లాడి వాళ్ళని కౌన్సిల్ చేసి మళ్ళీ మంచి దారిలోకి పెట్టే ఆ బాధ్యతను సంఘస్థులు ఎక్కువగా తీసుకోవాలి. అది ఇక్కడ అకుల ప్రిస్కులు మనకు నేర్పిస్తున్నారు. ఇవన్నిట్లలో మనం ఆలోచన చేస్తే అకుల ప్రిస్కులు మారుతారు. వీళ్ళకి పిల్లలు ఉన్నారా అంటే ఉన్నారా లేరా తెలీదు మనకు. ఉంటే ఎట్లుంటుంది, లేకుంటే ఎట్లుంటుంది అని ఒక మాట సింపుల్గా ఆలోచన చేస్తే వాళ్ళు ఉంటే ఇంత గొప్ప సువార్త చేస్తారంటే అగైన్ ఎ ఛాలెంజ్ టు చర్చ్ టుడే. ఏంటంటే వాళ్ళ పిల్లలు ఉంచుకొని కూడా వాళ్ళ ఎదుగుదల చూసుకుంటూ కూడా సంఘానికి ఇంత గొప్ప సేవ చేయలేనప్పుడు నీ కుటుంబంలో నీకేం సాకు దేవుని కొరకు బతకడానికి, దేవునికి సమయం ఇవ్వడానికి, దేవుని గురించి నేర్చుకోవడానికి, దేవుని గురించి అనేక మందికి చెప్పడానికి ఏంటి? చాలామంది అంటారు పిల్లలండి అంటారు. ఈ విధంగా వీళ్ళు ముందర కనపడుతున్నారు. నిజంగా చెప్పాలా, బాధ్యత తీసుకున్న వారికి ఏది బరువు కాదు. అర్థమైందా? బాధ్యత తీసుకొని ఇష్టంతో చేసే ఏ పని కూడా కష్టంగా అనిపించదు. వీరికి ఒకవేళ లేకపోతే గనక లేదు కాబట్టి ఇంకా గొప్పగా దేవుని సువార్త చేయడానికి వీళ్ళు ముందుకు వెళ్ళారని మనము అనుకోవచ్చు. లేని దానికోసం బాధపడకుండా దేవుడు వాళ్ళకి ఇచ్చే ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉన్నారు. దీనికి లేకపోయినా ఏది ఉన్నా ఏది లేకపోయినా ఏది మనిషిని డ్రైవ్ చేస్తుందంటే ద క్యూరియాసిటీ ఆఫ్ దర్ లైఫ్. వాళ్ళ గోల్, వాళ్ళ పర్పస్ వాళ్ళని
డ్రైవ్ చేస్తుంది, వాళ్ళని ప్రోత్సహిస్తుంది, వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. ఆ ఉత్సాహము గనక మనుషులు ఉంటే వాళ్ళు గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు. అది లేకనే చాలామంది ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత వెనక తిరిగి చూసుకొని నా జీవితంలో ఎట్లా బతకారంటే కంప్లైంట్ చేసుకుంటూనే బతుకుతారు. జీవితాంతము కంప్లైంట్తోనే బతికేస్తారు. అర్థమవుతుందా? నిరుత్సాహంలోనే బ్రతికేస్తారు. నో, ఎవ్రీడే గాడ్ హెస్ గివెన్ యూ అ బెస్ట్ గిఫ్ట్, అ ప్రజెంట్. ఈ రోజున్న దినము గొప్పది. మరి ఆ దినమును ఎంత గొప్పగా వాడుకుంటున్నాం. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ గాడ్ కెన్ గివ్ టు అస్ ఈజ్ మనం పీల్చే ఊపిరే. ది గ్రేటెస్ట్ గిఫ్ట్ అది. అవునా? వెంటిలేటర్లు పెట్టుకుని ఆక్సిజన్ పెట్టుకుని ఊపిరి తీసుకోవట్లేదు, మనం ఫ్రెష్గా ఊపిరి తీసుకుంటున్నాం. అది ఉన్నంత వరకు దేవుడు నీ తోడుగా ఉన్నాడనే అర్థము. అది నువ్వు పీల్చుకున్నంత వరకు నీ జీవితంకి ఒక ఉద్దేశం ఉందనే అర్థం. అది తెలుసుకున్న రోజు నార్మల్గా ఎవ్వరు ఉండరు. ఏదో ఒక దాంట్లో పనిలో నిమగ్నమై వెళ్తారు. అది దేవుని పని అయితే చాలా మంచిది. చివరిగా మనం వద్దాం. ఏంటంటే వారి కుటుంబాన్ని వాళ్ళ ఇంటిని ఒక సంఘంగా మార్చేశారు. కుటుంబాన్ని వాళ్ళ ఇంటిని ఒక సంఘంగా మార్చారు. హోమ్ చర్చెస్ కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారు వాళ్ళు. అర్థమవుతుందా? హోమ్ చర్చెస్ అంటే అప్పట్లో సంఘాలు, పెద్ద సంఘాలు లేవు. వాళ్ళ ఇంటినే వారు ఒక సంఘంగా మార్చారు. దట్స్ ద బెస్ట్ థింగ్ వాట్ ఎనీబడి కెన్ డూ. అవునా? ఒకానొక సమయంలో మా ఇల్లే సంఘంగా ఉండేది. ఈరోజు ఈ సంఘం వచ్చింది. ఒకప్పుడు మా ఇల్లే సంఘంగా ఉండేది. కొంతమంది ఇల్లు, షారా అంటే వాళ్ళ ఇల్లు, సరోజు అంటే వాళ్ళ ఇల్లు సంఘంగా ఉండేటివి. ఒక సమయాల్లో వారి ఇండ్లను సంఘానికి ఇచ్చేవారు. ఆదివారం వచ్చిందంటే అన్నిటినీ సామాన్లు పక్కకు పెట్టి కూర్చోడానికి స్థలాలను పెట్టి అందరికంటే ముందు లేచి నీట్గా చేసుకునే అలవాటు ఆనాటి కాలంలో ఈ సంఘానికి ఉండింది. దేవుడు ఆ రోజు నుండి ఈ రోజుకు తీసుకొచ్చాడు. అంటే ఆనాడు తక్కువ, అంటే మా కుటుంబాలు ఎప్పుడైతే సంఘానికి వేరువేరుగా ఉండకుండా ఒక్కటిగా ఉంటాయో, కలిసి ఉంటాయో, సంఘము ఎదుగుతూనే ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, మనం ప్రతి ఒక్కరం కూడా దేవుని పరిచర్య కొరకు బాధ్యతతో, ఇష్టముతో, నాది మనది అన్న ఉద్దేశంతో కనుక మన ప్రతి దాంట్లో ఉంటే కుటుంబాలు ఒక్కడిగా ఉన్నవాడు కుటుంబాలుగా బలంగా ఉంటాయి. కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. సంఘం ఎంత సంతోషంగా బలంగా ఉంటుందో ఒక్కసారి మనము ఆలోచన చేసుకుందాం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ లైఫ్. భయంకరమైన పరిస్థితులు ఎన్నో వచ్చినా, కుటుంబానికి వచ్చినా, సంఘానికి వచ్చినా, కుటుంబాల్లో ఐక్యత ఉంటే సంఘము ఇంకా ఐక్యతగా ఉంటుంది. సంఘం ఐక్యత ఉంటే అపవాది బయట ఉంటాడు, లోపల ఉండడు, వాడు రాలేడు లోపలికి. విశ్వాసుల ఐక్యత తగ్గినప్పుడే, విశ్వాసం ఒకరి పట్ల ఒక ప్రేమలు తగ్గినప్పుడే అప్పుడు వాడు బయట నుంచి లోపలికి వస్తాడు. వాడు వచ్చాడంటే సంఘాలు డివిజన్స్ స్టార్ట్ అవుతాయి, మనస్పర్ధలు స్టార్ట్ అవుతాయి, మొహమాటలు స్టార్ట్ అవుతాయి, గొడవలు స్టార్ట్ అవుతాయి. సైలెంట్ అయిపోతారు మనుషులు. సంఘము సైలెంట్గా ఉండకూడదు. సమస్య ఉంటే మాట్లాడుకోవాలి. ఎదిగే దానికోసం మాట్లాడాలి, సమకూర్చుకోవడానికి మాట్లాడాలి, మీకోసం మాట్లాడాలి, మా కోసం మాట్లాడాలి, మన కోసం మాట్లాడాలి. ప్రపంచానికి మనం ఏం చేయగలుగుతామో ఆ విషయాలు మాట్లాడుకోవాలి. అవకాశం అందరి దగ్గర ఉంది. ఈ అకుల ప్రిస్కిల్ల జీవితము మనకు నేర్పిస్తున్న గొప్ప పాఠం ఏంటంటే దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని ఏ విధంగా వాడుకుంటున్నాం? సంఘాన్ని క్షేమాభివృద్ధి వైపు నడిపించే వారిగా మన కుటుంబాలు ఉన్నాయా? లేదా మన కుటుంబాల్లో ఐక్యత సఖ్యతతో మరి కలిసి ఉంటున్నామా? లేదా కుటుంబాల్లో మరి మాట్లాడుకోకుండా, సమస్యలని తెగొట్టకుండా ఇంకా సైలెంట్గా ఉంటూ మీకు అయిన గాయాన్ని పెద్దగా చేసుకుంటున్నారా? జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్. కుటుంబాలు బలంగా ఉంటేనే సంఘము బలంగా ఉంటుంది, సమాజము దృఢంగా ఉంటుంది. అటువంటి దృఢమైన కుటుంబాలు మనందరము కలిసి ఉండాలని దేవుడు మనకి ఈరోజు నేర్పించిన పాఠాలను బట్టి అకుల ప్రిస్కిల్ల జీవితం నుండి నేర్చుకున్నారని నమ్ముచున్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మన తల్లు ఉంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తుతిస్తున్నాను నాయనా. నమ్మదగిన దేవుడు నీవు, విశ్వసింపదగిన దేవుడు. అకుల ప్రిస్కిల్ల తన జీవితంలో నుండి అనేక పాఠాలు మేము మరొక్కసారి
నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ అవకాశం బట్టి కృతజ్ఞతలనైనా తండ్రి. కుటుంబాల్లో ఐక్యత ఉన్నట్టయితే దేవా, కుటుంబము గొప్ప సాధనంగా ఆయుధంగా మారుతున్న సంగతిని, గొప్ప గొప్ప కార్యాలు చేయగలరని దేవా మరొక్కసారి మాకు ఈరోజు నేర్పించినందుకు కృతజ్ఞతలు దేవా. మా సంఘములో ఈ వాక్యం వింటున్న బిడ్డల కుటుంబాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నట్టయితే మాట్లాడుకొని తండ్రి, కుటుంబాలు నిజంగానైనా దృఢపరుచుకునే వారిగా మీరు సహాయం చేయమని అడుగుచున్నాం. సమస్త మెరిగిన వాడవు నీవు. మరి సువార్త పరిచర్యలో కొరకు వారు వారి ప్రాణాలను సహితము కూడా వారు లెక్క చేయకుండా అటువంటి ధైర్యాన్ని బిడ్డలు చూపించి ఉన్నారు నైనా. అటువంటి ధైర్య సాహసాలు మిమ్మల్ని నమ్మిన బిడ్డలకు, విశ్వసించిన మీ కొరకు వారి బ్రతికి అనేక మందిని బ్రతికించే బిడ్డలుగా తయారు చేయమని ఈ సమయంలో మాకు నేర్పించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, బిడ్డలందరూ విని ఉన్నారు నైనా. హృదయాల్లో ఈ వాక్యాన్ని భద్రపరిచి తమ జీవితాల్లో దీన్ని అవలంబించుకొని ఆచరణలో పెట్టి మీకు మహిమకరంగా ఉండలాగన, అనేక మందికి సాక్షిగా ఉండలాగన ఇక మా దగ్గర ఉన్న ప్రతి కుటుంబాన్ని బిడ్డలను మీరు నిలబెట్టమని అడగచ్చు. యేసు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.